నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. టీఎన్జీఓ భవనంలో ఘనంగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగాల సభ టీఎన్జీఓ భవన్ ఎంప్లాయీస్ లో జేఏసీ టీఎన్జీఓ సాధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. భవిష్యత్తులో మహిళలు వివిధ రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్ వాణి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మురళి, కార్యదర్శి జయశేఖర్ రెడ్డి, టీజీఓ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు చరిత, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, ట్రెజరర్ మేడి జయరావు, సహాధ్యక్షుడు డిఐ రాజు, డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గ్రౌండ్ వెల్ఫేర్ రేవతిడ, లావణ్య, డాక్టర్ అరుంధతి, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ పద్మ, డాక్టర్ గీతావాణి, డాక్టర్ రాజేశ్వరి, నాగమణి రెడ్డి, ఎంపీఓ సుమలత, డిఐ రాజు, భాస్కర్, రమ్యసుధ, లక్ష్మి, అనురాధ, రుణదేవి, సునీత, వెంకటరమణ, శైలజ, నళిని, సంధ్య, సభేరా, నరసింహచారి, ప్రదీప్, విజయ్, గంగపుత్రుల సైదులు నాయక్, లక్షయ్య, వెంకటరెడ్డి, కాసిం, అజీముద్దీన్, రాణాదేవ, దశరథ, కిరణ్, దుర్గయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. గ్రౌండ్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎవరు లేవద్దు, ఒక 5 నిమిషాల్లో మేడం వాళ్ళు కొంచెం అర్జెంట్ పని వెళ్తున్నారు. ఇప్పుడు ఫోటోలకు చేసేసి మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. అదే తెలుసు. ఇంకోటి ఉండగా సార్, ఇంకోటి ఉండగా మీరు ఇంకో ప్రైజ్ ఉందిగా, సెకండ్ ప్రైజ్ ఉందిగా. లక్ష్మీ యాదవ్ మేడం, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ థర్డ్ ప్రైజ్. కొంచెం అంటే కూడా సత్తన అవపడతలేడు. సత్తన ముందు కూడా రైట్. స్త్రీలు ఉన్నారు, వారికి కూడా నేను ఏ విధంగా ఉద్యోగంలో ముందంజలో ఉండాలి అనే దాని మీద కూడా నేను తెలియజేశాను. ఇక ముందు వారికి మంచి ఫ్యూచర్ ఉండి ప్రమోషన్ల విషయంలో కూడా నేను కంపల్సరీ టీఎన్జీఓస్ పక్షాన పోరాడి వారికి ప్రమోషన్లు ఇప్పిస్తానని కోరుకుంటూ ఈ సందర్భంగా ముగిస్తూ, వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదంటే సానుభూతితో, దయాహృదయంతో జంతువులకు అనేక మూగజీవులు ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన టీఎన్జీఓ యూనియన్ భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ నిర్వహించుకోవడం జరిగింది. మహిళలు అంటే ఏంటి, ఎంపవర్మెంట్ ఏంటి అనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా ఆఫీసర్లను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. జిల్లా ఆఫీసర్లు, ఇతర అధికారులు, ఆఫీసర్ల కార్యాలయాలు
మహిళలు ఏ విధంగా ఉండాలి, సబార్డినేట్స్ ఏ విధంగా ఉండాలి, మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి అనే ఉద్దేశంతో అన్నీ కూడా విపులంగా మాకు వివరించడం జరిగింది. ఇక్కడ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అసలు ఈ మహిళ ఇక్కడ భవనం నిండిపోయింది. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, కుటుంబ బాధ్యతలు ఏ విధంగా, పిల్లలు ఏ విధంగా పెంచాలి, వాళ్ళ విధుల నిర్వహణలు ఏంటి అనే ఉద్దేశంతో అందరూ విపులంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళ సమస్యలు, బాధలు, ఆటల పాటలతోటి చాలా హ్యాపీగా ఇక్కడ ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇలా వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ బాధ్యతల గురించి అందరూ తెలుసుకోవాలి, అట్లా విధులు నిర్వహించాలని కోరుతూ నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి నేను గత 10 సంవత్సరాల నుంచి టీఎన్జిఓ నల్గొండ వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా గత 4 రోజుల నుంచి మేము అందరం కూడా అన్ని శాఖల మహిళలు కూడా అందరం కూడా ఉద్యోగస్తులము మరి ఇక్కడికి వచ్చి మెగా హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే నిన్న కూడా మహిళలకు గేమ్స్, క్యారమ్, చెస్, క్విజ్, సాంగ్స్, మరి చైరాట, అలాగే అంత్యాక్షరి ఇలాంటి మన హాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది, డ్యాన్సింగ్. ఇట్లా ఈరోజు మహిళా దినోత్సవ వేడుకల్లో కూడా అన్ని శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మరి వారిని ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమాలలో వారిని విజయవంతం చేశాము. మరి వారికి అభినందించడం జరిగింది. వారిని టీఎన్జిఓ మా జిల్లా అధ్యక్షులు మరి వారిని శాల్వా సన్మానం చేయడం జరిగింది, గిఫ్ట్ ఇచ్చారు. మరి అదేవిధంగా మహిళలందరూ కూడా మంచి స్ఫూర్తితో పనిచేసి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి మరి మంచి ప్రమోషన్లు పొందాలి అన్ని శాఖల నుంచి కూడా వారు ఆశించారు. మేము కూడా అదేవిధంగా మనస్ఫూర్తిగా మంచిగా పనిచేసి మన జిల్లాకు మంచి పేరు తెచ్చి ఇదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఇంకా ఘన